Doctor can only do the duty, and ultimately, this is in the hands of God. As you know, Sabka Malik Ek, you have seen so many people to come out of depression. So I don't need to counsel you. I will give you one suggestion. There are so many people around you who are fighting with cancer courageously. You too could start your own war on cancer by joining them. వాళ్ళని నేను కలుసుకోగలనా డాక్టర్? Yes, there is a place called Willpower Club. Every Sunday they will have a meeting. థ్యాంక్ యూ డాక్టర్. దోస్తం, ఐఎమ్ విజయ్ ఫ్రమ్ కాలిఫోర్నియా. ఐఎమ్ కింగ్. నాకు నా ప్రాపర్టీస్ని ఎంజాయ్ చేసే దిల్లుంది. 24/7 ఎంజాయ్మెంట్ నా పాలసీ. ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్తో లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేశాను. కానీ సడన్గా క్యాన్సర్ అటాక్ అయ్యేసరికి క్రాష్ ల్యాండింగ్ అయ్యాను. సంవత్సరం కంటే ఎక్కువ బ్రతకలేనని డాక్టర్ చెప్పేసరికి టోటల్గా డిప్రెస్ అయిపోయాను. బ్లాంక్ అయిపోయాను. దేవుడు నాకు అన్యాయం చేశాడు. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, సంతోషంగా ఉంటున్నారు. మరి నాకే ఎందుకు ఇచ్చాడు ఈ క్యాన్సర్? నేనేం పాపం చేశాను? నేనెవరికి అన్యాయం చేయలా, పాపాలు చేయలా. ఫ్రెండ్స్, ఈ విల్ పవర్ క్లబ్లో మీ అందరినీ కలుసుకున్నాక క్యాన్సర్ అన్ని వైపుల నుంచి మన యంగ్ జనరేషన్ని ఎలా కమ్ముకుంటుందో తెలిసింది. అయినా మనలో ఊపిరున్నంత వరకు ఈ క్యాన్సర్తో పోరాడదాం. గెలిచే దమ్ము మనకి ఆ దేవుడిచ్చాడు. ఈ ఉత్తేజాన్ని నాకిచ్చిన మెంటర్ ఇక్కడే మన మధ్యలోనే ఉన్నాడు. అతని ఇన్స్పిరేషన్తోనే నేను డైనమైట్ అయ్యాను. నౌ ఐ రిక్వెస్ట్ సురేష్ టు కమ్ ఆన్ డయాస్. ఫ్రెండ్స్, నిన్నటి వరకు జీవితం అంటే గర్ల్స్ అండ్ ఎంజాయ్మెంటే అనుకున్నా. కానీ అనుకోకుండా ఓ దేవత నా జీవితంలోకి వచ్చింది. జీవితం అంటే మనం సుఖపడటం కాదు, మన చుట్టూ ఉన్న నిర్భాగ్యుల్ని సుఖపెట్టడం అన్న జ్ఞానాన్ని నాకిచ్చింది. సముద్రం అంత ప్రేమను పంచింది. కానీ ఆ దేవుడు నా ఆనందాన్ని చూసి జెలసీ ఫీల్ అయ్యాడు. స్వర్గంలోంచి కిందకి తోస్తే క్యాన్సర్. అయినా నేను ఓడిపోదలుచుకోలేదు. నా దేవత కోసమైనా క్యాన్సర్తో యుద్ధం చేసి గెలుస్తాను, గెలిచి తీరుతాను. ఫ్రెండ్స్, मरना है तो जीना सीखो, कैंसर से लड़ना सीखो. ఇదిగో క్యాన్సర్తో పోరాడి విజయం సాధించిన ఎంతో మంది. నా నరకాన్ని ఒక్కడినే అనుభవించాలనుకున్నా, కానీ నువ్వు ఇక్కడ. అవును, నాకు కూడా. కానీ ఇలా మనిద్దరికి జరగడం విచిత్రంగా లేదు? దేవుడు ఆశీర్వదిస్తాడని తెలుసు, కానీ మరీ ఇంత క్రూయల్గా ఉంటాడని నాకు తెలీదు. నేనిదంతా నమ్మలేకపోతున్నాను. రోజు పొద్దున్నే లేచి ఇదంతా ఒక పీడకలైతే బాగుండు అని ఆశపడుతుంటాను. కొద్ది రోజులు నేను అలానే ఫీల్ అయ్యాను. కానీ విల్ పవర్ క్లబ్లో చేరాక నాకు మళ్ళీ నా జీవితం మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఎంతోమంది మృత్యు అంచుల వరకు వెళ్ళి కూడా ఆత్మవిశ్వాసంతో పోరాడి ఈ వ్యాధి మీద విజయం సాధించడం మనందరికీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్ కదూ. క్యాన్సర్లన్నీ ప్రాణాంతకం కాదని నాకు తెలుసు సురేష్. సంజిత, ఎన్నోసార్లు నువ్వు నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా నిన్ను అవాయిడ్ చేశానని నా మీద చాలా కోపం వచ్చుంటుంది కదా. చాలా హర్ట్ అయ్యాను. అసలు ఏం జరిగిందో ఎన్నోసార్లు నీకు చెప్పాలనుకున్నాను. ఆ రోజు మనం విడిపోయాక మా ఇంటికి తిరిగి వెళ్తుంటే జీప్ యాక్సిడెంట్ అయింది. నాకు కొద్దిగా తగిలాయి. ట్రీట్మెంట్ కోసం మా అన్నయ్య ఫ్రెండ్ క్లినిక్ దగ్గరికి వెళ్ళాను. మేము చేసిన టెస్టుల్లో ఓ షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. సురేష్కి క్యాన్సర్. క్యాన్సరా? అవును, సెకండ్ స్టేజ్లో ఉంది. సెకండ్ స్టేజ్ అంటే ఏంటి డాక్టర్? సిచ్యుయేషన్ ఈజ్ క్రిటికల్.
అంటే తన ప్రాణాలకి తను బ్రతుకుతాడు కదా డాక్టర్. అతను బ్రతకాలనే మనం ట్రై చేద్దాం. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వాడికి 24 years డాక్టర్. అయితే అన్నయ్య ఆ విషయాన్ని నాకు వదినకు చెప్పలేదు. అప్పుడే అమెరికా నుంచి నాకు జాబ్ ఆఫర్ వచ్చింది.